హాయ్ అండి అందరికీ. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ ధనియాలు, ఒక 12 ఎండుమిర్చి వేసుకుని దోరగా వేయించుకొని వేరొక బౌల్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బీరకాయ చెక్కులు వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత 1 నిమిషం వేరొక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఎండుమిర్చి పప్పులు మిక్సీ పట్టుకొని చింతపండు నీళ్ళల్లో వేసుకున్నాను పెట్టుకుని ముందు ఈ పప్పులు ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఇవి వేసుకోవాలండి. మిక్సీ వేసుకున్నాక అంతవరకు ఇవి వేసుకోవాలి. కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకొని ఎండుమిర్చి పప్పులు వేసుకొని 4 రెబ్బలు ఈ వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు 4 రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక చిటికెడంత ఇంగువ వేసుకుని తాలింపు పెట్టుకున్నానండి. ఇప్పుడు చట్నీ వేసుకుని